6 గ్యారెంటీలపై ప్రైవేట్ బిల్లు పెట్టిన రోజే ఫార్ములా ఈ-కార్ కేసులో ఛార్జిషీట్పై లీకులు ఇచ్చారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ప్రైవేటు బిల్లుతో ప్రభుత్వం ఇరుకున పడే పరిస్థితి ఉన్నందున ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ఛార్జిషీట్ అని ఆక్షేపించారు. శాసనసభ ప్రాంగణంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కేటీఆర్ ఛార్జిషీట్తో ఫార్ములా కేసులో ఏమీ లేదని ప్రభుత్వం ఒప్పుకుందన్నారు. ఈ వ్యవహారంలో 45 కోట్లు చెల్లిస్తే 5 నుంచి 600 కోట్లు అని చెబుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ కార్ వ్యవహారంలో తాము ఎవరికి అనుచిత లబ్ధి చేకూర్చామని ఆరోపిస్తున్నారో ఛార్జిషీట్లో వారి పేరే లేదంటే అసలు కేసే లేదన్నట్టు కదా అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలకు 200 కోట్లు ఖర్చు చేస్తే ఎన్ని పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ ప్రశ్నించారు. ఫుట్బాల్ పోటీలకు సింగరేణి డబ్బు ఖర్చు చేశారని, అందుకు ఎవరిపై కేసు పెట్టాలని నిలదీశారు. దేశ న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్న కేటీఆర్ అక్రమమైన ఈ కార్ కేసు న్యాయస్థానాల్లో నిలవదని అన్నారు.